హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన ఇండియా నుండి మురుగేష్ అయ్యర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అనేది దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం కొత్తగా విక్టరీ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, కానీ కేవైసీ అనేది పెండింగ్లో ఉండడం జరిగింది. అది క్లియర్ అయిందా లేదా అనేది దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ప్రతిదీ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తానికి ట్రై చేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ లేనట్టయితే నేను వీడియో చేయడం లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేస్తా. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తా. ఓకే, నేను ఎక్కడో పాతది తీసుకొచ్చి మీకు చెప్పడం లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో న్యూ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. పాతవి మళ్ళీ వెలికి తీసి మళ్ళీ చేయడం అయితే కాదు, అందరి లెక్క అయితే చేయట్లేదు. మీరు అది గమనించాలి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. మురుగేష్ అయ్యర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. అసలు ఆయన ఏం చెప్పారంటే, ప్రియమైన అందరికీ శుభోదయం. ఆశయాలు, ఓర్పు, విశ్వాసం అన్ని ప్రపంచానికి ఆవిష్కరించబడే మరియు ఇవ్వబడే మిషన్పై ఆధారపడి ఉంటాయి. కొత్త వెహికల్ విక్టరీ విత్ యాష్తో పాటు ఆవిష్కరించబడే కాన్సెప్ట్కు మద్దతు గత 7 సంవత్సరాలుగా కనిపిస్తోంది. చాలామంది కాన్సెప్ట్పై ఆధారపడి ఉన్నారు మరియు ఎప్పటికప్పుడు ఊహించిన విధంగా ఆనందం మరియు కోరిక నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విప్లవం చేయడానికి విజేత ఎల్లప్పుడూ ఒక పెద్ద మిషన్కు మార్గం సుగమం చేస్తుంది మరియు నేటి వరకు భూమిపై ఎవ్వరు చేయని విధంగా వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా మరియు చట్టబద్ధంగా సంకలనం చేయబడిన ఏఐ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇది జరగబోతుంది అని మేము అర్థం చేసుకున్నాము. అందరికీ ప్రణాళిక ప్రకారం జీవితాన్ని ఆస్వాదించగల చాలా నైతికంగా, చట్టబద్ధంగా సంకలనం చేయబడిన వ్యవస్థను తీసుకురావడానికి సమయం తీసుకోవడమే ఆలస్యం ఉంది. జీవితం ఒక రోల్ రోస్టర్ లాంటిది. అది క్రిందికి పడుతుంది మరియు పరిస్థితులను బట్టి పైకి కదులుతుంది. కాబట్టి మీ ఆశయాలను పట్టుకోండి మరియు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారో ప్రతిరోజు కొనసాగించండి. రాబోయే గొప్ప రోజు కోసం ముందుగా శుభాకాంక్షలు. అందరికీ అభినందనలు. మీ మురుగేష్ అయ్యర్, ఇండియా అని చెప్పడం జరిగిందండి. అంటే మనకు ఒక ఓర్పు, విశ్వాసం ఉన్నాయంటే మనకు ఆవిష్కరించబోయే మిషన్పై ఆధారపడి ఉంటాయని చెప్పడం జరుగుతుంది. మనం ఏదైతే కొత్త వెహికల్ అనుకున్నామో విక్టరీ విత్ యాష్తో పాటు కొత్త కాన్సెప్ట్, అంటే కొత్త డైరెక్షన్, కొత్త కంపెనీ అనుకోవచ్చు, అది 7 సంవత్సరాలుగా మనకు కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే 7 సంవత్సరాలుగా దానికోసం వెయిట్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది కొత్త కాన్సెప్ట్లపై ఆధారపడి ఉండడం జరిగింది. కానీ కొత్త కాన్సెప్ట్లు చేస్తున్నా కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం కోరుకున్న కోరిక, మన ఆనందాన్ని కలిగించే, అంటే మన కంపెనీ కోసం ఎదురు చూస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడడం కూడా జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా విప్లవం చేయడానికి విజేత ఎల్లప్పుడూ ఒక మిషన్ సుగమం చేస్తుంది మరియు నేటి వరకు ఇప్పటి వరకు మన భూమి మీద ఎవరు చేయనటువంటి ఒక వ్యూహాత్మకంగా, ఒక ప్రణాళికబద్ధంగా మరియు చట్టబద్ధంగా సంకలనం చేయడానికి ఏఐ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది జరుగుతుందని మేము నమ్ముతున్నామని చెప్పడం జరిగింది. అంటే ఇంతవరకు ఎవరు చేయనటువంటి విధంగా మన కంపెనీ చేయబోతుందని మాకు ఒక క్లారిటీ, నమ్మకం ఉంది అని చెప్పడం జరుగుతుందండి. అలాగే అందరికీ ప్రణాళిక ప్రకారం జీవితాన్ని ఆస్వాదించగల, నైతికంగా, చట్టబద్ధంగా సంకలనం చేయబడిన వ్యవస్థను తీసుకురావడానికి సమయం తీసుకునేది ఆలస్యం ఉంది. అంటే అండి, ఇప్పుడు చట్టబద్ధంగా ఒక మంచి కాన్సెప్ట్ని, మంచి కంపెనీ తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పడం జరుగుతుందండి. అలాగే జీవితం ఒక రోలర్ కోస్టర్ లాంటిది. ఇది క్రిందికి పడుతుంది మరియు పరిస్థితులను బట్టి పైకి కదులుతుంది. అంటే మన జీవితం కూడా ఎప్పుడు కిందికి పడుతూనే ఉంటుంది. రోలర్ కోస్టర్ అంటే మీకు తెలుసు కదండి, ఒక రైల్ ట్రాక్ లెక్క ఉండి దాని మీద కొన్ని
బాక్సులు ఉంటుంది, దాంట్లో మనం ఒక్కొక్క బాక్స్లో ఇద్దరు కూర్చోవడం, తిరుగుతూ ఉండదు, కిందికి పైకి ఇట్లా వంకలు తిరుగుకుంటూ పోతారు రైలు లెక్క. మన చిన్నపిల్లలు బాగా ఎక్కుతారు అది కొన్ని సందర్భాలు స్పీడ్గా కిందికి రావడం జరుగుతుంది, కానీ మళ్ళీ స్లోగా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పైకి పోవడం జరుగుతుంది. అంటే దాంతో పోల్చడం జరిగింది. అలాగే కాబట్టి మీ ఆశలను పట్టుకోండి మరియు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారో ప్రతిరోజు కొనసాగించండి. అంటే మీ కోరికలు, మీ ఆశలను అలాగే ఉంచండి మరియు మీరు ప్రతిరోజు చేస్తున్న పనిని అదే విధంగా కొనసాగించండి, అదే చేసుకుంటూ ఉండండి అని చెప్పడం జరిగింది. రాబోయే గొప్ప రోజు కోసం శుభాకాంక్షలు. ఒక ఫ్యూచర్ రాబోయే మంచి రోజు కోసం ముందుగానే అడ్వాన్స్గా శుభాకాంక్షలు అని చెప్పడం జరిగిందండి. ఇదండి మన మురుగేష్ అయ్యర్ గారు, ఇండియా నుండి, మన సౌత్ ఇండియా, నార్త్లో ఉంటాడు, నార్త్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఓకే, దీని తర్వాత మనం 1 డే బ్యాక్ విక్టరీ విత్ యాష్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ కొత్త రిజిస్ట్రేషన్లో మన కేవైసీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ కేవైసీ అండర్ రివ్యూ 24 hours అని రావడం జరిగింది. 24 గంటల్లో మన రివ్యూ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అంటే సక్సెస్ అయిందా, పెండింగ్లో ఉందా, ఫెయిల్ అయిందా తెలుసుకోవటానికి. అంటే ప్రజెంట్ ఇప్పటికీ 48 hours గడిచిపోయింది, అయినా మన కేవైసీ రివ్యూ అనేది కేవైసీ అండర్ రివ్యూలోనే ఉంది. అంటే పెండింగ్లోనే ఉంది. అంటే 48 hours అయిపోయినా కానీ ఇంకా ఒక క్లారిటీ రాలేదు, అంటే ఇది ఫెయిల్ సక్సెస్ అని. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది దాని గురించి. ఓకే, ఇదండి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.